అందరికీ నమస్కారం అండి. ఈరోజు శోభన్ బాబు హీరోగా నటించినటువంటి బలిపీఠం సినిమా గురించి వీడియో చేయదలిచాను. 1962-63 ప్రాంతాలలో మహిళలంతా ఎక్కువగా నవలలు, సీరియల్స్ చదివే రోజుల్లో ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచించినటువంటి బలిపీఠం నవల బహుళ ప్రజాదరణ పొందింది. ఈ నవల ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ బలిపీఠం నవలను ఆధారంగా చేసుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఈ బలిపీఠం సినిమాను నిర్మించారు. ఇది ఒక సందేశాత్మక చిత్రం. 1975లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించగా విజయవంతమైన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఇక నటీనటులు శోభన్ బాబు, శారదలతో పాటు అల్లు రామలింగయ్య, కొమ్మినేని శేషగిరిరావు, మాస్టర్ రేలంగి తిరుమల బాబు, రాజబాబు, రోజారమణి, శ్రీవిద్య, హేమలత, నిర్మల, ప్రసన్నరాణి, పుష్పకుమారి, గిరిజారాణి, రత్నకుమారి, జూనియర్ భానుమతి, లక్ష్మీకాంతమ్మ, బేబీ రాణి, బేబీ రోహిణి, బేబీ పద్మ, బేబీ దుర్గా, మోదుకూరి సత్యం, నగేష్, మాస్టర్ వీడి నరసింహారావు, వంగ అప్పారావు, కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి, మురళీమోహన్, ప్రభాకర రెడ్డి, చక్రవర్తి, ముక్కామల, వీరభద్రరావు మొదలైన వారు నటించారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు గారు. ఇక కథ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ముప్పాళ్ళ రంగనాయకమ్మ రాసినటువంటి బలిపీఠం నవల. ఈ సినిమాను నిర్మించినది వై సునీల్ చౌదరి, సహనిర్మాత బి శ్యాంప్రసాద్, నిర్మాణ సంస్థ రవిశంకర్ ఆర్ట్ పిక్చర్స్. పాటలకు సాహిత్యాన్ని అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, సి నారాయణరెడ్డి, కొసరాజు. కాగా నేపథ్య గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, రామకృష్ణ, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవిపెద్ది సత్యం అందించారు. కెమెరా వివిఆర్ చౌదరి, ఎడిటింగ్ కె సత్యం, ఆర్ట్ కళాధర్ భాస్కర్ రాజ్. ఇక కథా సారాంశానికి వస్తే, విశాఖపట్నంలో అనాథులు, అభాగ్యుల సేవకు అంకితమైన కరుణ సమాజం అనే సేవా సంస్థ కార్యదర్శి భాస్కర్ రావు, అంటే మన హీరో శోభన్ బాబు, అట్టడుగు కులంలో పుట్టిన గొప్ప సంస్కారం, సొంత వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచనా శక్తి, సంఘసేవ, దీక్షా దక్షతలు కలిగిన వ్యక్తి అతడు. కరుణ సమాజానికి మూల పురుషుడైన మహర్షికి సంఘసేవే సర్వస్వం. అతడికి సంసారం లేదు. భాస్కర్ రావుకి ఆయనే అన్నీ. విప్లవ పథం వైపు మొగ్గుతున్న దశలో భాస్కర్ మనసు మార్చి సంఘసేవ దిశగా మళ్లించాడు మహర్షి. జీవితంలో తనకు చేయూతనిచ్చి సహకరించే వ్యక్తి కావాలి. ఇటువంటి వధువు కోసం అన్వేషణ సాగుతుండగా తారా అనే అమ్మాయితో పరిచయమైంది. అది ప్రేమగా మారుతుంది. పరస్పరం ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నా ఆ సంగతి వ్యక్తపరిచే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోగా భాస్కర్ రావు హైదరాబాదులో కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. రామనాథం గారి ద్వారా అరుణ అనే బ్రాహ్మణ యువతి, బాల వితంతు అన్నమాట, ఆమె పరిచయం అవుతుంది. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఎక్కువ కాలం జీవించదని డాక్టర్లు చెబుతారు. ఆమెకు ఒక్కరోజైనా సౌభాగ్యవతిగా తిరగాలని, సుమంగలిగా మరణించాలని విపరీతమైన కాంక్ష. తన గురించి అంతా భాస్కర్కి చెప్పగా ఆమె కథనం అతడిని కదిలించి వేస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి దృఢంగా నిర్ణయించుకుంటాడు. తన కోసం నిరీక్షిస్తున్న తారని మనసులోంచి అయిష్టంగా చెరిపేసుకుంటాడు. అరుణకు తన కులం, కుటుంబ నేపథ్యం అంతా చెబుతాడు. అవన్నీ పట్టించుకోనని, భాస్కర్ని భర్తగా పొందగలిగితే ఆ అదృష్టం ఒక్కటే చాలని అరుణ అంటుంది. అరుణ అత్తయ్య
జగదాంబ మామయ్య సీతాపతి శాస్త్రి కులం తక్కువాన్ని పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించినా అన్నీ సహించి ఇల్లు విడిచి వచ్చేస్తుంది. భాస్కర్ ఆమెను డాక్టర్ రాధాపతి ప్రకృత ఆశ్రమంలో చికిత్స చేయిస్తాడు. అరుణ పిన్ని కూతురు కమల అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అరుణ నిర్ణయాన్ని అభినందిస్తుంది. డాక్టర్ రాధాపతి ఆయన సతీమణి శ్రీదేవి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేసిన చికిత్స మూలంగా అరుణ తిరిగి ఆరోగ్యవంతురాలవుతుంది. ఆమె కోరుకున్నట్లుగా అరుణ భాస్కర్ల వివాహం శాస్త్రోక్తంగా జరుగుతుంది. అరుణకి కూతురు పుట్టింది. బారసాల విషయంలో ఇద్దరి మధ్య భేదం వస్తుంది. అత్తయ్య నిష్ఠూరంగా మాట్లాడింది. భాస్కర్ అక్క సీతమ్మ తన కొడుకు గోపితో సహా హైదరాబాదు నుంచి వస్తుంది. ఆమె తరపు వాళ్ళ రూపురేఖలు, మాట తీరు, తినే పద్ధతి వగైరాలన్నీ అరుణకి తీవ్ర అసహ్యాన్ని కలిగిస్తాయి. అదే కారణంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య భేదం కలిగి కోర్టుకెక్కి విడాకులు పొందుతారు. అరుణ గుండె జబ్బు తిరగబెట్టి ఉన్న ఉద్యోగం ఊడి జగదాంబ మాటలు అరుణ గుండెకు గుచ్చుకోగా చేతిలో డబ్బులు లేక ఒక్కసారి గతాన్ని సింహావలోకనం చేసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. చివరగా బిడ్డలిద్దరినీ భాస్కర్కి అప్పగించి క్షమాపణ అర్థించి అతని ఒడిలో తుదిశ్వాస విడుస్తోంది. ఈ విధంగా ఈ బలిపీఠం కథ దుఃఖాంతమవుతుంది. అయితే దీంట్లో మంచి మంచి పాటలు ఉన్నాయి. చందమామ రావే జాబిల్లి రావే, కుశలమా నీకు కుశలమేనా, మారాలి మారాలి మనుషులు మారాలి, కలిసి పాడుదాం తెలుగు పాట, టక్కు టక్కు టక్కులాడి బండిరా, ఏసుకుందాం బొడ్డోడా ఏసుకుందాం. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి